హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు ఈ మధ్య ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే కృత్రిమంగాటువంటి మేధస్సుతోటి కృత్రిమ వ్యక్తిత్వాలతోటి కృత్రిమ వ్యక్తులతోటి పనిచేయడం అంటే ఇంచుమించు రోబోస్టిక్ అనొచ్చు మనం. సో కొత్త కొత్త పదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఈ ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అంటే జాబులు పోతాయని, ముఖ్యంగా ఈ క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి ఛానల్స్లో యాంకరు అంటే మాన్యువల్ యాంకర్, మనిషి ఒక యాంకర్ చదివే న్యూస్ చదివే బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ వస్తున్నారని, అలాగే సినిమాలో కూడా నటీనటులు కూడా ఆ విధంగా రాబోతున్నారని మనకు వార్త చదువుతూనే ఉంటే, ఒకవైపు హాలీవుడ్లో ఏఐను విమర్శిస్తూ లేదా నిరసిస్తూ సమ్మెకు దిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మనం ఆల్రెడీ ఆర్టికల్ చదువుతూనే ఉన్నా, న్యూస్ యాంకర్ కూడా ఏఐ కాదంటే మనకి స్త్రీలు కానీ మెయిల్ కానీ మనకు అక్కర్లేదు. ఒక స్త్రీ ఎంప్లాయీని పెట్టుకోవడం, టైమింగ్స్, హెచ్ఆర్ మెయింటైన్ చేయడం ఏమి లేకుండా జస్ట్ ఏఐ ద్వారా క్రియేట్ చేసి మనం ఏ రకమైనటువంటి డ్రెస్సులు ఎన్ని రకాల కాస్ట్యూమ్స్ అంటే ఇక రోజు వాషింగ్ చేసుడు ఇవన్నీ కూడా లేదన్నట్టుగానేమో యాంకర్ ద్వారా న్యూస్ రీడర్ చేయించడం అనే ఒక ప్రయోగం జరుగుతుంది. ఒకవైపు అవుతుంటే సినిమాల్లో కూడా ఆర్టిస్టు ప్లేస్లో ఏఐ రాబోతుందని ఒక వార్త. ఈ విషయంలో హాలీవుడ్ వాళ్ళు సమ్మెకు దిగారట. ఏంటి సార్ దీన్ని, ఇలా టెక్నాలజీని మన అభివృద్ధిని ఆహ్వానించాలా లేకపోతే నిరోధించాలా మనం? ఒకటి ఫస్ట్ ఆహ్వానించాలి అనే కోణంలో ఆలోచిస్తే బేసిక్గా మనకి ఇంతకుముందు కూడా కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో క్లర్క్ ఉద్యోగాలు చాలా పోయాయి మోస్ట్లీ. అంటే వాడి పని ఏంటి, పొద్దునొచ్చి రాసుకోవాలి, ఆ రాతలన్నీ పోయాయి, ఇటు వచ్చేసింది. అంటే వాడు రోజంతా రాసేది 1 అవర్లో వీళ్ళు టక్ 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 చేశారు. టైప్ వచ్చినప్పుడు కూడా రాసేదానికి ఎఫెక్ట్ పడింది, తర్వాత టైప్ నుంచి కంప్యూటర్కి వచ్చింది. ఇట్లా టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఉద్యోగాలు పోతానే ఉంటాయి. అది తెలిసిన విషయమే, కామన్. అలా కొంచెం కొంచెం కొన్నిసార్లు ఏంటంటే ఆ టెక్నాలజీ ఉపయోగపడుద్ది అనే కోణంలో మన వ్యాపారవేత్త చూసుకుంటాడు. అది నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది అని బాధితుడు అంటాడు, ఆరోపిస్తాడు. రెండు వైపులు ఉంటాయి, ఉద్యోగం కోల్పోయేవాడు అట్లా ఆ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఏఐ టెక్నాలజీ ఇంకా పెరిగేసరికి చాలా ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్ యాక్టివిటీ ఒకటి చెప్తా. ఏఐ న్యూస్ యాంకర్ బాగా హల్చల్ చేసింది చాలా వరకు. సో మన తెలుగు వాళ్ళు పెట్టుకున్నారు, బయట రాష్ట్రం వాళ్ళు. ఫస్ట్ బయట రాష్ట్రం వాళ్ళు పెడితే చూసి మన తెలుగులో కూడా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు అలా ఊరికి చిన్న ప్రయోగం చేశారు. దానివల్ల లాభం ఏంటంటే జస్ట్ ఇట్లా నొక్కేసి ఏవో సెట్టింగ్లు పెట్టేసి నువ్వు మాట్లాడాల్సిందంతా దానికి అతికిచ్చేసి దానికి డ్రెస్ ఇవన్నీ చేసేసావంటే, అంటే చేతిలో పని, కాసేపు చేతిలో పని చేసేసావంటే ఆమె చదువుతూ ఉంటుంది వార్తలన్నీ నీట్గా. లేదు, దాన్ని మనం ఒక యాంకర్తో చెప్పియాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ స్టూడియో కావాలి, దాని ఇంటీరియర్ కావాలి, నెక్స్ట్ ఫర్నిచర్ కావాలి, అలాగే ఒక కెమెరామెన్లు, ముగ్గురు కెమెరామెన్లు, అండ్ నెక్స్ట్ అలాగే చదవడానికి యాంకరు, ఆమెను అందంగా చూపించడానికి ఒక మేకప్ మెను, వాళ్ళ అసిస్టెంట్, ట్రాన్స్పోర్టేషన్. టోటల్గా మీరు చెప్పినప్పుడు ఒక మినిమం ఒక 10 మెంబర్స్ పనిచేయాలి. మ్యాన్ పవర్. ఈమె కోసం ఈ సౌండ్ అంతా బాగుందా లేదా అని బయట నుంచి ఎక్విప్మెంట్ మేనేజ్ చేసేవాళ్ళు, ఒక ప్రాంప్టరు దాన్ని హ్యాండిల్ చేసేవాడు. ఈమె పైకి కిందకి ఒత్తుకున్నప్పటికి కూడా అక్కడి నుంచి వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు. అండ్ ఈమెకి ఇక్కడ చెవిలో ఇది పెట్టేసి జుట్టు కవర్ చేస్తుంది, కానీ ఇది వినిపించే వాళ్ళు ఒకరు. ఈసీఆర్లో ఓవరాల్గా ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి 10 మంది ఎంప్లాయీస్, ఒక అందమైన ఆఫీసు, ఒక సెటప్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ షూట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని కత్తిరింపులు, ఒక ఎడిటరు, దీనికి మళ్ళీ వాయిస్ మ్యాచింగ్లు ఇవన్నీ చేసే ఎడిటర్, దాని తర్వాత ఇంకొక ఎస్ఈఓ వర్క్ అప్లోడ్ చేసేవాడు, అండ్ ఇంకొకటి దాన్ని ఎయిర్ చేసేవాడు, ఆ తర్వాత నీట్గా మిగతా ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైవ్లో చేయాలి ఇదంతా అంటే 30 మంది పనిచేస్తారు. లేదు నెక్స్ట్ రికార్డింగ్ తర్వాత చేద్దామంటే 15 మంది పనిచేస్తారు. ఏదేమైనా సరే 15 అయినా 30 అయినా ఇట్లుంటుంది. ఇప్పుడు ఈ 15 మంది జీతాలు ప్లస్ ఈ ఎక్స్పెన్స్ అంతా కలిసినా ఎంత కాదన్నా ఆన్ అండ్ యావరేజ్ 10 లక్షలు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే 10 లక్షలు పక్కన పెట్టేస్తే ఒక మంచి ఈ ఏఐ టెక్నాలజీ తెలిసిన అతన్ని, మంచి నాలెడ్జ్ ఉన్న అతన్ని నువ్వు లక్షించి పెట్టుకో, నీకు ఈ పని అవుతుంది కదా, అంతే. లక్షించి ఒక ఎంప్లాయీని పెట్టేసుకున్నావు, నీకు వాడు ఏం చేస్తాడు. ఇప్పుడు ఇది
అంటే టెక్నాలజీని ఎవరు అబ్జెక్ట్ చెప్పరు సహజంగా. కాకపోతే ఇక్కడ 10 మంది, 9 మంది పని కోల్పోతున్నారు కదా! ఉపాధి పోతున్నారని చెప్పి ప్రాబ్లమ్. ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా అదే ప్రాబ్లమ్. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. సో ఇది ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరైతే దీని ఓనర్ ఉంటాడో, ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్. చేసేవాడు 10,00,000 పెట్టి రిలీజ్, అదే ఈయనకి నేను 5,00,000 ఇచ్చాననుకో, ఇలాంటోళ్ళు 5గురు దొరుకుతారు. నాకు పొద్దున్నుంచి రాత్రి వరకు 24 గంటలు అదేంటిది ప్రతి 10 నిమిషాలకు ఒక యాంకర్ మారి, 15 నిమిషాలకు ఒక కాస్ట్యూమ్ మారి, ఆమె హెయిర్ స్టైల్ మారి, అందంగా అబ్బాయి, అమ్మాయి, వాళ్ళు వీళ్ళతో వర్క్ చేస్తారు. ఒక 30 మంది యాంకర్లను చూపిస్తాడు, ఓ 40 మంది రిపోర్టర్లను చూపిస్తాడు. ఇన్ని చేస్తాడు కదా కృత్రిమంగా. సో నాకు ఇది బెనిఫిట్ అనుకుంటున్నాడు. 5,00,000 మిగులుతున్నాయి నాకు. 5,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నా. పైగా ఇంతకుముందు నేను చేసిన పనికి 12 గంటల అవుట్పుట్టే వచ్చేది. నాకు దీంతో 24 గంటల అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఈయన వెళ్ళడం, ఒక వ్యాపారవేత్తగా ఆయన ఆలోచనలో తప్పు లేదు. కాకపోతే సఫర్ అయ్యేవాడికి ఇంకో ఒక ఆధారం లేదు. మళ్ళీ పని ఎత్తుక్కోవాలి, మళ్ళీ ఏదో చేయాలి, ఇంకొకటికి వెళ్ళాలి, అలా వాడి బాధ వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇట్లాంటివి అవుతాయని వాళ్ళు యూనియన్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండివిజువల్గా పోరాడితే వాళ్ళకి ఎవడు పట్టించుకోడు. యూనియన్ అనేది ఒకసారి స్ట్రైక్ చేసింది అనుకోండి, అందరి దగ్గర పనులు ఆగిపోతే వాళ్ళందరూ ఒకరోజు మీటింగ్లు పెట్టుకొని సరే ఇట్లా చేద్దామండి అని అనుకుంటారని రాజమార్గం. ఒక రాజమార్గం ఉంటుందని చెప్పేసి అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు హాలీవుడ్ విషయానికి వస్తే దానికంటే ముందు మన తెలుగులో జరిగిన విషయం చూద్దాం. తెలుగు దానికి ఏం జరిగింది, మొన్న డబ్బింగ్ సీరియల్లో వచ్చాయి. మన వాళ్ళందరూ కూడా డబ్బింగ్ సీరియల్ తెచ్చి వేసేవాళ్ళు. ఏముంది, ఓ పావులకు కొంటాడు, దాన్ని రిలీజ్ చేసుకొని రూపాయి పావులా సంపాదించుకుంటాడు. చిన్న డబ్బింగ్, ఒక డబ్బింగ్ స్టూడియో ఉంటే చాలు. డబ్బింగ్ స్టూడియో అంతమించి ఇంకేం కావాలి ఆయనకి. హ్యాపీగా అన్నీ నీట్గా ఎడిట్ అయ్యే వస్తాయి. డబ్బింగ్ చెప్పేసుకొని రిలీజ్ చేసుకుంటాడు. పని తక్కువ, ఆదాయం ఉన్నది. ఛానల్లో ఒక స్లాట్ 40,000కి మాట్లాడుకుంటాడు. ఈయనకి ఆ స్లాట్ 50,000 ఎంతకు ఆదాయం వచ్చింది, ఇది చాలా ఇనఫ్, ఎంతో కొంతకి వచ్చింది కదా, ఫ్రీయే. సో అట్లా రన్ చేసుకుంటూ ఉండే వాళ్ళని చాలామందిని చూసాం. ఇక రాను ఈ ధోరణి పెరిగిపోయేసరికి మన వాళ్ళకి అసలు అవకాశాలు లేవు. ఎక్కడో ఒక తెలుగు సీరియల్ వచ్చి స్టార్టింగ్ జెమినీ తెచ్చింది ఇది, తెలుగు సీరియళ్ళు, అటు తమిళ్లోను ఇటు తెలుగులో అదే సీరియల్, అవే జస్ట్ భాష బైలింగ్వల్ అనుకోవచ్చు. తర్వాత అసలు హిందీ ఎందుకు తేవద్దు, మలయాళం ఎందుకు తేవద్దు, కన్నడం తేవద్దు, ఇట్లా తెచ్చేసరికి వీళ్ళు గొడవ చేసుకున్నారు పాపం. వీళ్ళని అరెస్ట్ చేశారు, తర్వాత రిలీజ్ చేశారు, అంతే. కానీ ఓనర్ అర్థం చేసుకోవాల, యాజమాన్యం వీళ్ళని అర్థం చేసుకోక మండిపడింది. ఓహో, మీరు ఇట్లా ధర్నా చేస్తారా, ఉండండి మీ సంగతి చెప్తా. సరే, మేము తెలుగు సీరియల్లే చేస్తాం. ఓకే, తెలుగు సీరియల్లే చేస్తున్నారు. కాకపోతే ఆర్టిస్టులని పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు. బెంగళూరు హీరోయిన్, బెంగళూరు హీరో, మిగతా వెనకాల 2-3 మనవాళ్ళు, మిగతా ఆర్టిస్టులు అందరు మెయిన్ కాస్టింగ్ అంతా బెంగళూరు. ఇప్పుడు మళ్ళీ మలయాళం వాళ్ళు వస్తున్నారు. ఇక వీళ్ళే, నీ డిమాండ్ ఏంటి, తెలుగు సీరియల్ చేయమని. చేస్తున్నా, మాకు నచ్చినట్లు, నాకు అవసరం లేదు, నువ్వు అలా ఈ క్యారెక్టర్ నాకు ఈయన సూటబుల్, కథ డిమాండ్ చేసింది, ఈయనే కావాలి. ఏదో రాత్రి తలుపు కొట్టి డిమాండ్, నాకు ఆయనే కావాలి, నువ్వు వద్దు, నాకు నచ్చదు, నా డైరెక్టర్ రైటరు ఇట్లుండాలా హీరోయిన్ అన్నారు. ఆమె నాకు అక్కడ దొరికింది, దేశమంతా తిరిగినాం అట్లుండాలని, 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగినాం, మాకు దొరకలే. అట్లుండే ముక్కు నాకు అక్కడే దొరికింది. ఇలా చెప్పుకొని చేసుకుంటున్నారు. అయినా వీళ్ళు ఏం మాట్లాడే, ఫోన్లో అట్లీస్ట్ తెలుగు మన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల కన్నా కొంచెం దొరుకుతుంది కదా పని అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఏంటి, పక్క రాష్ట్రం నుంచి మొహాన్ని తీసుకొస్తేనే వీళ్ళు హ్యాపీ. డబ్బింగ్ సీరియల్ మనుషులు చేసేవే, డబ్బింగ్ సీరియల్ చేస్తేనే వీళ్ళకి ఇంత ఇది ఉంది, మా ఆదాయం ఎక్కడ పోతుందో, మా అవకాశాలు ఎక్కడ పోతాయో అని. ఇప్పుడు హాలీవుడ్ పరిస్థితి ఏంటంటే అసలు నాకు నువ్వు మనుషులే వద్దు, మొత్తం ఏ ఆర్టిస్ట్. అంటే రేపొద్దున తెలుగులో వచ్చిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ ఎవరు అవసరం లేదు, నాకు ఎవ్వరు అవసరం లేదు. మేము క్రియేట్ చేసిన క్యారికేచర్స్ లాంటి పర్ హీరోని మేము క్రియేట్ చేసి, ఇప్పుడు నువ్వు షారూఖ్ ఖాన్ అంటున్నావు, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలి, నేను అవసరం లేదు. మేము డూరుఖ్ ఖాన్ అని ఇంకొక ఆయన కొత్త క్యారెక్టర్ నేను పెడతా, ఆయన మీద 5 సినిమాలు తీస్తా, 1000 కోట్ల సినిమాలు నిర్మిస్తా, తెల్లారిసరికి ఆయన హీరోని చేస్తా, ఆయన మీద నేను జీవితాంతం సినిమాలు చేస్తాను. ఆల్రెడీ కార్టూన్లో క్యారెక్టర్స్ ఉంటాయి, డోరమాన్, ఇవన్నీ ఒక క్యారెక్టర్, అది అంతే కాదు. ఇప్పుడు నేను చెప్పే డూరుఖ్ ఖాన్కి వయసు పెరగదు, 100 ఏళ్ళైనా అట్లనే ఉంటాడు.
అవును, కండలు అంటే కండలు ఇస్తా, 6 ప్యాక్ 8 ప్యాక్ అంటే అది ఇస్తా. 6 ప్యాకులు 8 ప్యాకులు తయారు చేయడానికి 6 నెలలు 8 నెలలు మేపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాకు ఆయనకి కాస్ట్యూమ్ డిజైనర్ వద్దు, నాకు ఆయనకి మేకప్ ఆర్టిస్ట్ వద్దు, క్యారవాన్లు ఈ ఖర్చు అంతా పోతుంది. క్యారీ వ్యాన్లు వద్దు, ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకు ఏసీ రూములు, నథింగ్. వాళ్ళతో వచ్చే ఫ్యామిలీ ప్యాక్, బాబు ప్లీజ్ బాబు అని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూసర్ లాగే నెవర్. నెక్స్ట్ మళ్ళీ నాకు ఆ డూరుక్కాను 365 డేట్స్ ఇస్తాడు, 24 గంటలు పని చేస్తాడు కదా. వాడు పని చేస్తాను రెడీ ఉంటే వీళ్ళు చేసుకోవడానికి రెడీగా లేక వీడు బాధపడాలి. అట్లా ఉంది. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి వెళ్ళిపోయారు. సూపర్ హీరోస్ని అంటే ఇప్పుడు అవెంజర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, థోర్ ఉంది, పెద్ద స్టార్ని పెట్టి చేశారు, స్పైడర్ మ్యాన్ అని ఒక హీరోని పెట్టారు. ఇంత చేస్తున్న లోపల ఆ మనిషి ఒక్కడే ఎందుకు మాకు, వాడిని మేము క్రియేట్ చేసుకుంటాం కదా, మాకు ఇవాళ వచ్చింది సౌలభ్యం ఉంది. హాలీవుడ్ వాళ్ళు కొంచెం స్ట్రైక్ లో ఉన్నారు. ఇట్లా చేసేసరికి వీళ్ళందరూ ఇక మా పరిస్థితి ఏంటి, నువ్వు ఒక సినిమా తీస్తేనే మేము అందరం చేస్తాం, విజువల్ వండర్స్ అంటావు, మేమందరం అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ సరే పోనీ మీకోసం షూటింగ్ చేస్తుంటే హీరో హీరోయిన్లు ఉంటారు నిజంగా మనుషులే, వెనకాల సైన్యం అంతా ఫైట్ చేస్తుంది, అది మళ్ళీ ఏఐలో పెడతారు, ఆ జూనియర్ ఆర్టిస్టులకు నిజంగా పని ఉండదు. సో ఇట్లా చేసేసరికి వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తారు. నిజంగా యాక్చువల్గా 1960లో ఫస్ట్ టైం స్ట్రైక్ అయింది. అప్పుడు రోనాల్డ్ రీగన్ అని ఆయన చేశాడు, 63 ఏళ్ల క్రితం స్ట్రైక్ అయితే దానికి రైటర్స్ గిల్డ్, మళ్ళీ ఈ శాగ్ అంటే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, నెక్స్ట్ అలాగే ఆఫ్ట్రా అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఈ యూనియన్స్ అన్నీ అప్పుడు వాళ్ళకి మద్దతు పలికాయి. 63 ఏళ్ళ తర్వాత అప్పుడు డబుల్ స్ట్రైక్ అన్నారు, 63 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం స్ట్రైక్. 98% వీళ్ళకి మద్దతు ఉంది. ఈ ఇద్దరు కూడా ఎవరంటే ఎవరో 98% ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు స్ట్రైక్ చేస్తుంది. ఏఐని ఎక్కువ ఉపయోగించుకోండి, వద్దనం మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వాటికి వీటికి గ్రాండ్నెస్కి ఉపయోగించుకోండి. మాకు అసలు మనుషులే వద్దంటే ఎట్లా, మేమేం కావాలి, చావాలా, ఈ హాలీవుడ్ ఇంకే ఏం చేస్తుంది, అందుకని చెప్పేసి వీళ్ళు ఇలా పోనీ యానిమేషన్ తీసుకో, ఏది మన మొన్న ద లయన్ కింగ్ చేసినట్టు యానిమేషన్ అంటే యానిమేషన్ చేసుకోండి, ఇదంటే ఇది చేసుకోండి. టీవీలో డిస్కవరీ ఛానల్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి మీరు పని చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి. సినిమాల వరకు కూడా మరి అందరిని ఇట్లాగే తీసుకుంటే మేము ఏం కావాలి, హారర్ సినిమాలు ఉంటాయి, దయ్యాన్ని కూడా ఆన్లైన్లో క్రియేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇలా మేకప్ వేసి అనిపించేవాళ్ళు, ఇప్పుడు అవి లేదు అట్లా. సో ఈ రకంగా వాళ్ళు పాపం స్ట్రైక్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఇంకా హాలీవుడ్డే స్ట్రైక్ చేసిందంటే మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చేయరని ఇదేం లేదు. బట్ వాళ్ళ స్ట్రైక్ కరెక్టే, రెండోది వీళ్ళ ఆలోచన కూడా కరెక్టే, వీళ్ళ తప్పు కూడా లేదు కదా. వీళ్ళకి ఇంత దొరికినప్పుడు, ఒకప్పుడు ఎఫెక్ట్సే లేనప్పుడే మనం శంకర్ గారు ఐశ్వర్యాన్ని సృష్టించాడా జీన్స్లో, ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ఇట్లా ఒక మనిషి వస్తుంది అని వచ్చేసింది. నెక్స్ట్ అప్పుడు ఎప్పుడో అప్పట్లో సినిమాలోనే మిర్రర్ వర్క్ తోటి బాగా చేశాడు. రోబోకి తెలివి వస్తే ఏఐ డెవలప్ అవుతుందని ఎప్పుడో చూపించాడు, ఇప్పుడు చూస్తున్నాం మనం మళ్ళీ. సో అట్లా మన పని ఏమో మరి శంకర్ గారికి కాలజ్ఞానం ఏమన్నా తెలుసా, ముందే సృష్టించారు ఇవన్నీ. కానీ సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే దీనివల్ల పాపం వాళ్ళ బాధ కరెక్టే, వీళ్ళ నుంచి ఆలోచించిన వీళ్ళు కరెక్టే. మరి ఇది ఎక్కడ తెగుద్ది అనేది కొంచెం చూడాల్సింది. అది థ్యాంక్ యూ సో మచ్.